గాజియాబాద్లో సంచలనం రేపిన 17 ఏళ్ల సూర్యప్రతాప్ చౌహాన్ హత్య కేసులో నిందితుడు అసద్ పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందాడు. బక్రీద్ పండుగ రోజున తన స్నేహితుడు ఫైజాన్ ఆహ్వానం మేరకు చౌహాన్ ఖోడా అనే ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఫైజాన్ అన్న అసద్ అతడి మిత్రుడు కలిసి చౌహాన్తో వాగ్వాదానికి దిగారు. ఆగ్రహించిన అసద్ ఇంటి లోపలికి వెళ్లి కత్తి తెచ్చి నడి రోడ్డుపై చౌహాన్పై కత్తితో దాడి చేశాడు. అతడి స్నేహితులు చౌహాన్ను కదలకుండా పట్టుకున్నారు. పట్టపగలే జరిగిన ఈ హత్య స్థానికులకు ఆగ్రహం తెప్పించింది. ఈ కేసులో కొందరిని పోలీసులు అరెస్ట్ చేయగా అసద్ తప్పించుకు తిరుగుతున్నాడు. అతడి ఆచూకీ చెప్పిన వారికి పోలీసులు 50,000 నజరానా కూడా ప్రకటించారు. ఈ క్రమంలో నగరం నుంచి పారిపోయేందుకు యత్నించిన అసద్ను పోలీసులు గుర్తించారు. తప్పించుకునే క్రమంలో పోలీసులపైకి అసద్ కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరపగా నిందితుడు హతమయ్యాడు.